మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఏపీలో 100 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికల నిర్వహణకు ముందస్తు చర్యలు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు మద్దతుగా విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. వెలిగొండ నిర్వాసితులకు పూర్తిగా నష్టపరిహారం చెల్లించి అన్ని వసతులతో పునరావాసం కల్పించిన తర్వాతనే గ్రామాలను ఖాళీ చేయించాలని వారు డిమాండ్ చేశారు. బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో సాగునీటి సమస్యపై వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. 77,000 ఎకరాలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ రైతులతో కలిసి ఇరిగేషన్ అధికారికి వైఎస్ఆర్సీపీ నేత పీట నాగమోహన్ కృష్ణ వినతిపత్రం అందించారు. కొండా సుస్మిత వ్యాఖ్యలపై మీనాక్షి నటరాజన్ ఆరా తీశారు. పరకాల సీటు వ్యవహారానికి సంబంధించి టీపీసీసీ చీఫ్ నుంచి పూర్తి నివేదిక కోరారు. తెలంగాణలో రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్న కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అంశంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చట్టబద్ధత లేని పథకాలకు ప్రజాధనం వృధా చేస్తారా అని వ్యాఖ్యానించింది. తెలంగాణలో సినిమా టికెట్ల ధరలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ థియేటర్లు, మల్టీప్లెక్స్ సినిమా థియేటర్లలో టికెట్ ధరలు ఖరారు చేస్తూ ఆదేశాలిచ్చింది. నాన్ ఏసీ థియేటర్స్లో టికెట్ ధర కనిష్టంగా 50 రూపాయలు, గరిష్టంగా 100 రూపాయలుగా నిర్ధారించింది. పోలీసులను అడ్డం పెట్టుకుని రేవంత్ సర్కార్ దౌర్జన్యం చేస్తోందని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలు కోరారన్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం మరోసారి రికార్డు స్థాయికి చేరింది. ఒక్కరోజే స్వామివారి హుండీ ద్వారా 6.12 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. చెన్నై వేదికగా ఇవాళ దక్షిణాది రాష్ట్రాల సీఎంల కీలక సదస్సు జరగనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం పరిధిలోని పెండింగ్ అంశాలు, రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ, అంతర్రాష్ట్ర ప్రాజెక్టులపై చర్చించే ఛాన్స్ ఉంది. కోవిడ్ సమయంలో ఏర్పాటైన పీఎం కేర్స్ ఫండ్లో మూలుగుతున్న డబ్బులను దేశంలో గ్రామీణ పాఠశాలల మౌలిక సదుపాయాల కోసం వినియోగించాలని సీజేపీ కన్వీనర్ అభిజిత్ దీప్కే సూచించారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా 1000 హైటెక్ పాఠశాలల నిర్మాణానికి ఈ నిధులు వాడుకోవాలని విజ్ఞప్తి చేశారు ఆయన. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మహిళల సింగిల్స్లో ప్రీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకువెళ్లింది. రెండో రౌండ్ మ్యాచ్లో కెనడా ప్లేయర్ వెన్ యూ జాంగ్ పై 21-16, 21-17 తేడాతో విజయం సాధించింది.